నారా లోకేష్ ఎంత ఆనందంగా ఉన్నాడో చూడండి. చేసింది ఏంటి? 53,000 కాదు, 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. అవునవును లోకేష్ బాబు గారు, 91,413 ఓట్లతో మిమ్మల్ని గెలిపించిన బాధ్యత ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికల సంఘం రాష్ట్రంలో 21కి 21 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ప్రతి నియోజకవర్గంలో 30,000, 40,000, 50,000, 60,000, 70,000 మెజారిటీ అనామకులకు కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చి గెలిపించింది. అది ఎన్నికల సంఘం యొక్క ఘనత. 91,413 ఓట్లు మెజార్టీతో భారత కేంద్ర ఎన్నికల సంఘం మాత్రమే గెలిపిస్తుంది. భారతదేశంలో ఏ ఓటర్ కూడా ఊహించి ఉండడు ఇంత మెజారిటీ లోకేష్ బాబు గారికి ఇచ్చి గెలిపిస్తారని. 50,000 మెజారిటీ అడిగితే 91,413 ఓట్ల మెజారిటీ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిందంటే ఎంత గ్రేట్ అది. సిగ్గుతో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన పనికి తల దించుకోవాల్సి వస్తూ ఉంది భారతదేశం. భారతదేశం పరువు పోగొట్టే పని చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల కమిషన్ ఇక ఉండటం వేస్ట్ అని ప్రతి పౌరుడు కూడా అనుకుంటున్నాడు. భారతదేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ వల్ల ఇక ఉపయోగం లేదు. ఎన్నికల సంఘం వల్ల అసలు ఉపయోగమే ఉండదు. ఈ ఎన్నికల సంఘం ఉంటే ఇక భారతదేశం పరువు దేశ విదేశాల్లో కూడా పోతుంది అని రాహుల్ గాంధీ గారి మాటల తర్వాత రాహుల్ గాంధీ గారు భారతదేశంలో జరిగిన ఎన్నికల ఓటింగ్ పద్ధతి గురించి ఒక అనామకుడైన తండ్రి పేరుతో IOULOA సంథింగ్ అసలు పేరు ఊరు లేకుండా ఆల్ఫాబెట్స్తో 40,000 ఓట్లు నమోదయ్యాయంటే సిగ్గుతో తలదించుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా భారతదేశంలో జరిగిన 2024 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు NDA కూటమికి బీజేపీ పార్టీకి మద్దతిచ్చేలా రాష్ట్ర పరువును దేశ పరువును కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసేసింది. ప్రతి ఓటర్ కూడా ఈరోజు వీళ్ళు చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఫామ్ 20 డేటా 108 రోజులకు పెట్టారు. 2-3 రోజులకు పెట్టాల్సిన ఫామ్ 20 డేటా 108 రోజులకు పెట్టారు. ఫామ్ 20 డేటా చెక్ చేసుకునే వీలు లేకుండా 10 రోజులకి ఈవీఎం పార్ట్లలోని స్లిప్పులు కాల్ చేశారు. ఎవరైనా ఈవీఎం పార్ట్లు ఈవీఎం మిషన్లు ఎందుకు తీసుకొచ్చారు? టెక్నాలజీ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఏ ఓటర్ అయినా ఏ నియోజకవర్గంలో కంటెస్టెంట్ చేసిన పౌరుడైనా ఎప్పుడైనా తన అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు అని ఈవీఎంలు టెక్నాలజీ తీసుకొస్తే ఆ టెక్నాలజీల సహాయంతో ఈరోజు నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు డేటా లేకుండా కేవలం 10 రోజుల్లో కాల్ చేసిన ఘనత ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.45% ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎన్నికల రోజు ఏదైతే కౌంటింగ్ ఇచ్చారో ఎన్నికల రోజు కౌంటింగ్ రోజు అదే ఓటింగ్ శాతం 12.45% పెరిగింది. అంటే ఎన్నికల రోజు లెక్కించిన ఓటు శాతం కన్నా ఎన్నికల రోజు ఏదైతే ఇన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన ఓటింగ్ శాతం కన్నా కౌంటింగ్ రోజు 12.45% ఓట్లు అధికంగా లెక్కించారు అని ఉండవల్లి గారు మిగతా రాష్ట్రంలోని దేశంలోని మేధావులందరూ చెబుతున్నప్పటికీ ఓట్ ఫర్ డెమోక్రసీ మరియు ADR అనే సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పినప్పటికీ ఎవరూ కూడా నమ్మలేదు. చాలామంది కూడా లైట్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఒక్కొక్క ఆధారం ఎలా కేంద్ర ఎన్నికల సంఘం దొంగ ఓట్లతో ఓట్ చోరీ చేసిందో, ఓట్ల దొంగతనాన్ని ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిందో ఇది చాలా చాలా పెద్ద నేరం. అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇక ఎన్నికల కమిషన్ భారతదేశంలో ఉండటం కూడా వేస్ట్. మరో కొత్త పద్ధతి ఏదైనా తీసుకురావాలి తప్ప ఈ ఎన్నికల సంఘానికి మరోసారి బాధ్యతలు ఇస్తే
ప్రపంచంలోనే భారతదేశం పరువు పోగొట్టమే కాకుండా ప్రతి ఓటర్ను కూడా సిగ్గుతో తలదించుకునేలా చేసేస్తుంది. ఈరోజు ఓట్ల చోరీ చేసి గెలుపోటములను తమ అధికార పార్టీకి తమ నచ్చిన నాయకులకు ఇచ్చింది అంటే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువున ఎన్నికల కమిషన్ కూల్చేసింది. ఈ తప్పు జరిగిన ఎన్నికల కమిషన్ని శిక్షించాలి. అసలు ఎన్నికల కమిషన్ ఉండటమే పెద్ద నేరంగా పరిగణించవచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ని అసలు ఇటువంటి ఎన్నికల కమిషన్ని ఉండనివ్వటం అనేది చాలా చాలా పెద్ద తప్పు. ఎక్కడైతే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ గోల్మాల్ జరిగి అసలు గెలుపోటములను తారుమారు చేశారో దీనిపైన ఖచ్చితంగా దేశంలో పౌరులంతా కూడా అలర్ట్ కావాలి. ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిపైన ముఖ్యంగా సభలు సమావేశాలు పెట్టుకుని చర్చించాలి. ఆల్ పార్టీ మీటింగ్స్తో ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎన్నికల సంఘం చేసిన తప్పును నిలదీసి న్యాయస్థానాల ముందు వీళ్ళని నిలబెట్టి సరైన శిక్ష విధించాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.